రోజు రోజుకు గరాణా మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీస్ శాఖ, ప్రభుత్వ అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒక చోట ప్రజలు మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా బిట్కాయిన్ పేరుతో మాయమాటలు చెప్పి నమ్మబలికి ఓ కేటుగాడు కొత్త రకం మోసానికి తెరలేపాడు. వివరాలకు వెళితే ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంకు చెందిన తిక్కస్వామి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీఆర్ బ్లాక్స్ అనే కంపెనీలో 84 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వీఆర్ బ్లాక్ ఫౌండర్ అయిన చిన్న పెండకల్కు చెందిన రంగనాథ్ తన కంపెనీలో పనిచేసే కడివెళ్లకు చెందిన సద్దాల శ్రీరాము మరియు కందనాతికు చెందిన సర్దార్ బాషా ద్వారా తిక్కస్వామి అనే వ్యక్తిని పరిచయం చేసుకుని తన కంపెనీలో పెట్టుబడి పెడితే దానికి రెట్టింపు డబ్బులు వస్తాయని, అందుకు నేనే గ్యారంటీ అని బాయమాటలు చెప్పి నమ్మబలికి అతని ద్వారా సుమారు 84 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు. దీంతో మేము మోసపోయామని గమనించిన బాధితులు ఎస్పీ ఆఫీసును సంప్రదించారు. అయినా న్యాయం జరగకపోవడంతో మాకు న్యాయం చేయండి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు తిక్కస్వామి, నాది నందవరం మండలం. నేను ఫీల్డ్ ఆఫీసర్ అంటే ప్రైవేటు కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా. మేము సద్దాల శ్రీరామ్ అని కడివెళ్ళ మనిషి, ఆయన ద్వారా, తర్వాత సర్దార్ బాషా అని కందనాతి వ్యక్తి, వీళ్ళిద్దరి ద్వారా నేను వీఆర్ బ్లాక్ అనే కంపెనీ తెచ్చినాము. దానిలో ఫౌండరు రంగనాథ్, ఆయన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తే మనకు డబ్బులు దండిగా వస్తాయని చెప్పినాడు. మరి మనం ఒకసారి మాట్లాడుకొని దానిలో ఇన్వెస్ట్ చేద్దామని మాట్లాడేది చెప్పినారు సార్ వాళ్ళు. ఆయనది చిన్న పెండకాలు అయితే ఆయన రంగనాథ్ ఒకరోజు వచ్చినాడు వీళ్ళతో పాటు, తోలుకొచ్చినారు. వీళ్ళు తోలుకొచ్చి ఎమ్మిగనూరుకి మమ్మల్ని కూర్చోబెట్టి అంత ప్రాసెస్ ఇట్లుంది మా కంపెనీలోన, మీరు 50,000 పెడితే సంవత్సరంలో 1,00,000 రూపాయలు ఇస్తాము, 1,00,000 పెడితే 2 లక్షలు ఇస్తాము, 3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 6 లక్షలు ఇస్తాము సంవత్సరం లోపల. నేను దానిలో ఫౌండరు, మీరు నన్ను నమ్మి దానిలో డబ్బులు పెట్టండి, మీకు గ్యారెంటీ నేను ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే తర్వాత మేము ఇన్వెస్ట్ చేసి, ఎందుకంటే మా పిల్లలు చదువులకి వస్తాయని చెప్పి మేము పక్కన అప్పులు తెచ్చి దానిలో ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎట్లా డబ్బులు ఇస్తారని మేము అడిగిన మాటకి అడిగితే ఆయన ఏమన్నాడు రంగనాథ్, మీకు కాయిన్ రూపంలో డబ్బులు వస్తాయి, ఆ కాయిన్లు అమ్ముకుంటే మీకు డబ్బులు వస్తాయి, కాకపోతే 3 నెలలు దాన్ని స్టాక్ చేసుకుంటే కాయిన్లో మీకు డబ్బులు అవుతాయి డబ్బులు అని చెప్పినాడు. 3 నెలల వరకు అంటే సర్లే అని మేము అన్నాం. రోజు పంపిస్తుండే కాయిన్లు, కానీ అమ్ముకున్నదని చెప్తాండే, పెరిగితే రేటు ఎక్కువ, ఇప్పుడు అమ్ముకున్నదండి డబ్బులు రావంటుండే. తర్వాత 2 నెలల అయిన కంపెనీ ఎత్తేసినాడు. కంపెనీ ఎత్తేస్తే మేము రంగనాథ్ కంపెనీ అసలు కనపడదు, ఇప్పుడు దానిలో ఆన్లైన్లో అసలు కనపడదు, మా పరిస్థితిని, మాకు అప్పులు ఉన్నాయి, అప్పులు తెచ్చుకునేమే అంటే ఓ రోజు వాళ్ళ ఊరికి వెళ్ళి చిన్న పెండకలు ఊరికి వెళ్తే రంగనాథ్ ఉంటే అందరూ మాతో పాటు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ సమక్షంలోన, నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది ఏం పెట్టను, నేను మీకేమి ఇబ్బంది కలిగాను, నేను మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, లాస్ట్కి 2 ఎకరాలు భూమి కొని మీకు ఫ్లాట్లు వేసి ఇస్తానని ఒప్పుకొని మమ్మల్ని ఇంటికి పంపించినాడు. తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ పోయినాం ఊరికి. పోతే ఆ రోజు లేడు, పరారులో ఉన్నాడు. తర్వాత మేముండి ఇదేం పద్ధతి కాదులే, ఏం మాట తట్టలేడని చెప్పి అందరం మాట్లాడుకొని ఎస్పీ దగ్గర స్పందనలో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. సార్ దానికి స్పందించి మా ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ సార్కి, సిఎస్ఆర్కి రెఫర్ చేసినాడు. వాళ్ళు పిలంపించినాడు మమ్మల్ని. పిలంపించి ఏం జరిగింది అంటే, పరిస్థితి ఇట్లా జరిగింది సార్ అని వివరిస్తే ఆ తర్వాత 2 కానిస్టేబుల్ పంపించి వాళ్ళ ఊరికి పోయి మనం పట్టుకొని రండి అని చెప్పినాడు. పోతే 2 కానిస్టేబుల్ని తీసుకొని ఎగ్జామ్ పోతే ఉన్నాడు, తోలుకొని వస్తే స్టేషన్లోన రంగనాథ్ ఉండి సార్లు అడిగినారు, ఏమై ఇట్లా కంపెనీ బోగస్ కంపెనీ పెట్టి ఎంతమందిని మోసం చేస్తావు, ఇట్లా కంపెనీలో తెలుసు కదా శిక్షలు ఉంటాయని చెప్తే అతనుండి ఒక లాయర్ని తోలుకొచ్చుకున్నాడు, వన్నప్ప అనే లాయర్ని రంగనాథ్. తర్వాత సార్ నేను వీళ్ళకి భూమి ఇస్తానని చెప్పినాను, 2 ఎకరాలు కొని ఫ్లాట్లు వేసి ఇస్తాను, వీళ్ళు ఓపిక పట్టడం లేదని చెప్పినాడు. సరే వాళ్ళు భూమి ఏం చేస్తారు, ఫ్లాట్లు ఏం చేస్తారు, ఎక్కడో నువ్వు కొనేస్తే వాళ్ళకి డబ్బులే ఏమన్నా ఇంటి ఆ భూమి బదులు అని చెప్పి సార్ అన్నాడు. సర్లే అంటే ఎంత ఇస్తావంటే నేను 12 లక్షలు ఇస్తాను అన్నాడు ఫస్ట్. లేదు అట్లా కాదు, వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేసినారు, 80 లక్షలు 84 లక్షలు దగ్గర కోటి ఇన్వెస్ట్ చేసినారు, వాళ్ళకి కూడా న్యాయం చేయాలి కదా మనం అని చెప్పినాడు. చెప్తే లాస్ట్కి 25 లక్షలు ఇస్తానన్నాడు. ఎందుకంటే మా దగ్గర ప్రూఫ్ 25 లక్షలకి అతని అకౌంట్ కొట్టినట్లు ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. 25 లక్షలు అయితే ఇస్తానన్నాడు. సర్లే ఎప్పుడు ఇస్తావని సార్ అడిగితే 20 రోజులు టైం కావాలన్నాడు. సర్లే బాబు 20 రోజులు టైం అడుగుతున్నాడు కదా, మరి మనకు టైం ఇవ్వాలని చెప్పి సార్ అన్నాడు. సార్ అంటే సర్లే సార్ అని సార్ చెప్పినట్లు పంపించాను. 20 రోజుల తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళి సార్ని అడిగితే
సార్ ఎట్లా సార్ వాడు ఆయన ఏం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఫోన్ తగ్గడం లేదు అంటే మేము కూడా ట్రై చేసినాము, వాడు ఫోన్ తగ్గడం లేదు, ఒకసారి మరి కానిస్టేబుల్ పంపిస్తాను, కానిస్టేబుల్ సార్ని తోలుకొని పోయి చూసిరండి అంటే ఒకసారి సార్ని తోలుకొని పరారులా ఉన్నాడంటే బాబు వాళ్ళు. తర్వాత మళ్ళీ సార్కి వచ్చి చెప్తే సర్లే బాబు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడుతుంది దగ్గర ఇది అయిపోయిందని చెప్పినారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు న్యాయం చేస్తామన్నారు. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పటివరకు న్యాయం జరగలేదు సార్ మాకు. అంతలోపల ఈ సార్ వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ ట్రాన్స్ఫర్ అయినాం సార్, కొత్త సార్ వాళ్ళు వచ్చినారు. కాకపోతే మేము ఆ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం సార్. అతని ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? అతని ఫోటో సార్ ఉంది సార్, అదే సార్ ఫోటో. ఆయన అంతా అట్లా ఫోటోలు చూపించి మమ్మల్ని అంతా మోసం చేసినాం సార్. మేము అకౌంట్కి డబ్బులు వేసినట్ల కంపెనీ విఆర్ బ్లాక్ కంపెనీ ఏమో విఆర్ బ్లాక్ సార్. అది ఉందా ఒకసారి చూపెట్టండి. అది ఓకే, అట్లే ఉండండి, అట్లే ఉండండి. స్పందనలో ఒకసారి కంప్లైంట్ తెచ్చిన పేపర్ సార్. స్పందన ఇచ్చినప్పుడు మీకు న్యాయం జరగలేదు? న్యాయం జరగలేదు సార్. కలెక్టర్ దగ్గరికి కానీ పోయినాం సార్. ఓకే, కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ దగ్గర పోయింటే స్పందనలానే ఇవ్వండి అని చెప్పినారు. అవన్నీ అకౌంట్సా మీరు పంపించిన బిల్స్? అకౌంట్ కొట్టింది సార్ ఇవి మొత్తం ఎంత? 84 లక్షలు. మొత్తం 84 లక్షలు అయితే మేము అతని అకౌంట్కి 25 లక్షలు కొట్టినాం సార్. మిగిలింది బై హ్యాండ్ ఇచ్చినాం సార్. ఆయన తీసుకొని పోయినాడు సార్ బ్యాగ్లో పెట్టుకొని.